నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా, మీ అమ్మా నాన్నను చంపేస్తానని హైదరాబాద్ హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపులు. గతంలో విజయ్తో స్నేహం చేసిన యువతి అనేకసార్లు యువతిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, విజయ్ చేతిలో మరో 3 యువతులు కూడా మోసపోయారని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయ్పై యువతి ఫిర్యాదు. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో వాళ్ళని చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు నన్ను. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తికెళ్లిన 2 దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు. SBI బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. మా వాడు సౌకర్యం 2 సేమ్ టైం వచ్చారు. చేతులు పెట్టుకొని రిటర్న్ రంగా మనకి అర్థంలో ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థంలో అర్థంలో వాడుతుంది. మళ్ళీ బండి మలుపుకుంటాడు, ఈయనే పడతాడు. నువ్వు ఆటో వచ్చిన బండి ఎంటే పట్టిస్తాడు. రిటర్న్ కావడుతుంది బండి కూడా. బండి జరుపుతాడు, బండి ఎంకకి చెప్తాడు సామాన్ కోసం. కొంచెం జూమ్ చేయొచ్చా పెద్దగా? అంటే వేరే వాడు చూసి చెప్పిండు సామాన్ వస్తుంది, సామాన్ మొత్తం అటు ఇటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు. మీ వాళ్ళే అన్నాడు. అన్న వాళ్ళు పోయి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అయ్యో నయ్య వాళ్ళంటే వాడు వీడి దొరేసి పోయింది బండి వస్తాడు. దొరకలేదు. మళ్ళీ బండి పార్క్ చేసి నడుచుకుంటూ వస్తాడు. ఆడొచ్చి కొని వచ్చి అడ్డం నిలబడతాడు. పనికే గ్యాప్ ఉన్నా పని తెలిసి మంచిగా అది కూడా ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసి రావాడు. ఇప్పుడు ఇస్తాను తాళం తీసిండు ఫస్ట్. ఇప్పుడు తీసిన లావట్టాడు. ఫస్ట్ తాళం తీసిండు. కథమూరికి ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి తర్వాతనే
కామారెడ్డి జిల్లా పిట్లం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మండల ప్రత్యేక అధికారి రామన్ రావు సామాజిక తనిఖీ 15వ విడత ప్రజావేదిక నిర్వహించారు. ఉపాధి హామీలో జరిగిన అవకతవకలపై వివరాలు సేకరించారు. మార్దండ గ్రామంలో ఓ అంధ వ్యక్తి పనిచేసినట్లు 10,360 రూపాయలు నగదు చెల్లించిన విషయం వెలుగు చూసింది. రాంపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ తన భార్య పని చేయకున్నా డబ్బులు చెల్లించడం వంటి విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి చదివిపిస్తారు. పిట్లం జీపీకి సంబంధించి సెక్రటరీ మరియు టీఏ ఫీల్డ్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉండాలని కోరుచున్నాను. కరీంనగర్ జిల్లాల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. జిల్లాల్లో 56 కేంద్రాలలో 26,415 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 సెషన్లు పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకి చెందిన పురోహితులు డాక్టర్ పెద్దింటి రామం ఇంట్లో 48 బ్రహ్మకమలాలు విరబూశాయి. ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలంలో 1196 పువ్వులు విడిచాయని, ఇంతవరకు ఎక్కడా ఇన్ని పువ్వులు విడవలేదని రామం తెలిపారు. సాధారణంగా సంవత్సరానికి 1 నుంచి 10 పువ్వులు మాత్రమే విడుస్తాయి. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అటువంటిది ఈ చెట్టు 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 6 నెలల వరకు ఆగస్టు నుంచి జనవరి వరకు పువ్వులు విడవడం ఒక అద్భుతం. ఇంతవరకు ఎక్కడా ఇలా జరగలేదని రామం తెలిపారు. ఆయన ఇంట్లో అరుదైన మొక్కలు సీతమ్మ వాలుజడ, దేవదారు, మిస్వాక్, ఏకబిల్వం, మహాబిల్వం, ఎరుపు అవిసె, ఎరుపు విష్ణుకాంతం, పసుపు మోదుగ వంటి చాలా రకాలైన అరుదైన మొక్కలు సేకరించానని రామం తెలిపారు. పోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ శ్రీ శివసాయి కాపు సంఘం వారి ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపు పెద్దలందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు అడప శ్రీనివాస్ తదితర కాపు పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు శ్రీ 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 శివసాయి కాపు సంఘ సమావేశానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ వన సన్మారాధన మేమందరం కూడా ఐక్యంగా చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటున్నాం. ఇది మా ఒక్కరే కాకుండా పిలిచి అందరూ కూడా చాలా చాలా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాతో పాటు మా పెద్దలందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 8 సంవత్సరాల క్రితం చేసేవాళ్ళమండి. 8 సంవత్సరాల క్రితం తర్వాత ఇది ఆపడం జరిగింది. మళ్ళీ నూతనంగా మొన్నే కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందుకని ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని మా కుర్రోళ్ళందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే నూతనంగా కూడా కొత్త భవనం కట్టాలనే నిర్ణయంతో ఉన్నాం. దానికి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే చాలా సంతోషంగా ముందుకెళ్తాం. ఇస్తానని చెప్పారండి. అడప్ప శ్రీనివాస్ గారితో పాటు ఇంకా చాలామంది సహాయ సహకారాలు అందించాలండి. ఎందుకంటే ఒక్కరి వల్ల అయ్యేది కాదు. మేము అందరం కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఏదైనా స్పెషల్ గ్రాంట్ తీసుకుని ఈ సహాయ సహకారాలతో నా భవన నిర్మాణం పూర్తి చేయాలి అనుకుంటున్నాం. త్వరలో అది కూడా ప్రారంభిస్తామండి. సమారాధన భోజనం జరుపుకుంటున్నాం. ఇవాళ చాలా సంతోషకరం. కొత్తగా యువతరం అంతా కూడా ముందుకొచ్చి ఇవాళ కట్టా వీరసూర్య ఒక ప్రెసిడెంట్ గాను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా కలపిల్లి పాలిపిరెడ్డి శివకాశి, అలాగే సెక్రటరీ కనుబుజ్జి జయరామ్, అలాగే ఇంకొక ఆయన మల్లికార్జున ఎవరైనా నలుగురిని వెందుకుని వాళ్ళ కమిటీని అన్నీ కూడా మేము ఒక రకమైన పటిష్టం చేసే ఆలోచన తీసుకెళ్తున్నాం. అంతే ఏంటంటే కాపు అనే మాట ఏంటంటే ఎదుటి కులాలకి కాపు కాయడానికే ఎక్కువ చాలా చోట్ల కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు దాకా చేసిందంతా ఒకంతు ఇక్కడి నుంచి ఖచ్చితంగా పేద ప్రజలకి ఉపయోగపడాలని, బడుగు బలహీన వర్గాలకి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి కాపులందరూ కూడా ఒక యూనిటీగా ముందుకు రావడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకునే ఇవాళ ఎప్పుడో జరిగిన కాపు కార్తీక వన సమారాధన మళ్ళీ పునర్నిర్మించాలని వాళ్ళ కాపులందరూ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాం. ఇవాళ చూసుకున్నటువంటి మాజీ ప్రెసిడెంట్ ముబా సూర్యనారాయణ గారు కావచ్చు, అలాగే మాకు పెద్దలు పెరుగు సూర్యప్రకాశ్ గారు కావచ్చు, అలాగే మాకు మునసిబి గారు కావచ్చు, అలాగే మా బ్రదరు అడపా నరసింహుత్ కావచ్చు, ఇంకా కొంతమంది పెద్దలు ఇంకా కొంతమంది ఉన్నాయి. కనుబుజ్జి మన చిట్టుబాబు ఒక ఆయన కావచ్చు, అలాగే చక్రవర్తి తాతారావు, ఇలాంటి అందరూ సంఘాలందరినీ మేము అందరినీ కలిసి ఖచ్చితంగా బూరుపూడి గ్రామంలో కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేసి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కూడా ఆదుకునేలాగా ముందుకు తీసుకొస్తాం. అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అల్లకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది. కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాలి. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. కాంగ్రెస్ యువ నాయకులు మంచాల పరమేష్ 147వ వారం జ్ఞానమాల కార్యక్రమం కీసర మండలం అంబేద్కర్ సంఘం ముఖ్య అతిథులుగా కీసర మండల యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు మంచాల పరమేష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించడం జరిగింది. యువత స్వశక్తితో ముందుకు వెళ్లాలని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, మహిళలు రాజకీయ రంగంలో ముందుండాలని ముఖ్య అతిథులు కీసర మండల యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు మంచాల పరమేష్ తెలిపారు.
చీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండోరయ్యాలో మోగులు గట్టి తాడెక్కే కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీసర మండల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 147వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు కీసర మండల సభ్యులకు అంబేద్కర్ సంఘం సభ్యులకు మిత్రులకు నాతోటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు అంబేద్కర్ అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు భారతీయ ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. ఆర్థిక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. మన సంఘ సంస్కర్తగా పేరు పొందారు. అంబేద్కర్ గారు మన న్యాయవాదిగా మరియు రాజ్యాంగం రచించి రాజ్యాంగ రూపకల్పగా పేరు పొందారు. నారవారిపల్లెకు చేరుకున్న రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం. స్విమ్స్ అంబులెన్స్ లో ఎయిర్పోర్ట్ నుంచి నారవారిపల్లెకు చేరిక. పార్థివ దేహంతో పాటు వచ్చిన మంత్రి నారా లోకేష్, ఇతర బంధువులు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా, రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ ఇతర నేతలు. ఒకసారి సంతోషం ఒకసారి రామని అటువంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆవిష్కరించారు. ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారుల దగ్గర నుండి అప్ టు ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ లేదా జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం, వారి దగ్గరికి వెళ్ళి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం. సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలనే ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం. ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలపై, అదేవిధంగా సైబర్ క్రైమ్పై పూర్తి అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అవగాహన జరగాలి. ఈ డ్రగ్స్ మీద ఈవెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన. ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధంగా వాళ్ళలో అవగాహన రావాలి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి,
స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ నరసింహ బ్రాహ్మణ సంఘం వారి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఘన స్వాగతం పలికిన బ్రాహ్మణ సంఘం వారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరిని కంటకేశ్వరరావుని సత్కరించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు. అనంతరం బొడ్డు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం అందరూ ఐక్యతగా ఉండాలని కోరారు. చెప్పడానికి సిద్ధంగా ఉన్నామో తెలియజేసుకోండి అంటే మాత్రం ఆశీర్వదిస్తున్నారు అనుకోవాలో. ఎన్నిసార్లు అడిగినా మీరు రావటం లేదు. ఒక్కసారి తెలుగుదేశం విద్యార్థి ఇటీవల గౌరవనీయులు బొడ్డు వెంకటమైనది వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. చెప్తాను. బొడ్డు వెంకటరామ చౌదరి గారు కార్యదర్శి, కొత్తపల్లి భాస్కర్ రామన్ గారు చైర్మన్ గారైన మన అధ్యక్షుల వారిని, గౌరవాధ్యక్షుల వారిని కూడా ఓం దీర్ఘాయత్వాయ పక్ష్యాసే సుప్రజాస్వాయ చ సాధో జీవ శరదస్యతం శరదస్మై అస్మై నరః నరో వచాసే వచాసే తథాతనైదో యథా ఆసీద్ధ ఆసీద్ధేభ్య ఆసీద్ధాః దంపాతి విశ్వాః ఆరపః అరవైతదే ఏదతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ప్రసాద్ గారిని పుష్పాలంకృతి చేయమనిగా కోరుచున్నాం. వనభోజనాలు లక్ష్మీ ఆహ్వానించినందుకు అప్పుడు ఈ కార్యవర్గం అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అప్పుడే సంవత్సరం గడిచిందా అన్నట్టుగా మనమన్నీ వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ అప్పటికే సంవత్సరం అయిపోయింది. మరి అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇది మనలో ఐక్యత పెరగాలని. ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తున్నారు లెక్కలు అది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మరింత ఐక్యత పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణుల దీవెన అంటే అన్నిటికన్నా గొప్ప దీవెనగా భావిస్తాం. కాబట్టి మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నేడు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జి విజయ్ కుమార్, పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందటం జరిగింది. చాలా బాధాకరం. ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాలకు రావటం జరిగింది. అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ డీఎస్పీ జి సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు దేవీపట్నం ఎస్ఐ ఎస్కే షరీఫ్ మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినా వాటిని ప్రోత్సహించినా ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ ఎస్కే షరీఫ్ గ్రామంలో పోలీస్ అధికారుల అవగాహన సదస్సు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక బస్ షెల్టర్ ఆవరణలో గ్రామ ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్షలు ఉండవు కానీ 5,000 కూడా బాగుండదు. ఇప్పుడు 60 కష్టపడితే మనకు ఏమైనా రావట్లా. అంతేనా? ఎందుకు అనుకుంటారా డబ్బులు ఏ ఖర్చుకో, పిల్ల పెళ్ళికో, ఇల్లు కట్టుకోవడానికో, మీ అబ్బాయి చదువుకో, దేనికో రాసుకుంటారు. తీసుకొస్తాం అని పట్టుకుంటాం, తీసుకొస్తాం. కానీ మీకు అవసరానికి ఉపయోగపడేవి డబ్బులు. పిల్ల పెళ్ళి అయిపోవచ్చు, ఇల్లు అయిపోవచ్చు, చదువుకునే కుర్రోడు చదువు మానేసి పనిలో పోతాడు. కాబట్టి మీ వివరాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఫోన్ చేసి బ్యాంకు అని లేదంటే మేము అప్డేట్ చేయాలని మీ వివరాలు చెప్పండి అంటే ఓటీపీలు పిన్ నెంబర్లు తెలియ చెప్పకూడదు. ఫోన్ నెంబర్ అంటే 10 నెంబర్లు ఉంటాయండి, చిన్న నెంబర్లు ఉంటాయి, 5-6 నెంబర్లు వచ్చిననుకోండి, అది 99% 100% ఫ్రాడ్ కాలే. లేదంటే మీ చుట్టాలు ఎవరో విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో మన చుట్టాలు ఉన్నారు లేదో మనకే తెలుసు. లేదండి మీ తెలియని నెంబర్ని ఫోన్ వచ్చిందని ఫోన్ తీయకూడదు. ఉత్తమం. మన ఇంటి పక్కన ఫోన్ చేస్తాడు రోజు మనకే చేయడు. మరి ఎవరో హైదరాబాద్లో హీరోయిన్ ఫోటో పెట్టుకుని మనకెందుకు చేస్తారా? నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్ జోన్, దెలావర్పూర్, నర్సాపూర్, లక్ష్మణ్ చంద, మామడ మండలాలకు చెందిన 187 మంది లబ్ధిదారులకు 40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి శాంతినగర్, శాంతినగర్ విజయలక్ష్మి, సమీరా బేగం శాంతినగర్, బంగాల్పేట్, గాజులపేట్, शेख सलाउद्दीन, पोसानी रामराबा,
వనిత బోయవాడ బద్రికో బోయవాడ నారాయణ బంగాల్పేట్ రమాదేవి శాంతినగర్ మధుసూదన్ వచ్చిందా దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గాలిపోతుల మీడియాతో మాట్లాడుతూ జై భీమ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అని చెప్పుకుంటున్న కరుణాకర్ నాపై అసత్య ఆరోపణలు చేశాడు. గాలిపోతుల సుదర్శన్ బ్లాక్మెయిల్ వీడియో వైరల్ అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోను రిలీజ్ చేయి. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినట్టు నన్ను బెదిరించడం సరికాదు. కరుణాకర్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ పిటిషనరీ వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుదర్శన్ గాలిపోతుల, దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్నటి దినం అనగా 16/11/2024 తేదీన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మరియు జై భీమ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటున్న కరుణాకర్ అనే వ్యక్తి నా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసత్యమైన ఆరోపణలు అతను కొన్ని చేయడం జరిగింది. వాటిపైన వివరణగా ఈరోజు చెప్తా ఉన్నాం. గాలిపోతుల సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్మెయిల్ వీడియో వైరల్ అన్నావు. మిస్టర్ కరుణాకర్, నీకే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఏ మీడియా ప్లాట్ఫామ్ అయినా నువ్వు రిలీజ్ చేయి. ఆ వీడియోలో కంటెంట్ ఉంటే నిన్ననే నువ్వు వీడియోకు ప్రెస్ క్లబ్లోనే రిలీజ్ చేసేవాడివి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించినట్టు నా దగ్గర వీడియోలున్నాయి, ఆడియోలున్నాయి అని నన్ను బెదిరియాలని చూస్తే బై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి లాగానో అక్కడికి లాగి నీ బట్టలు ఉడిచి నడి రోడ్లో నిలబెడతా. కరుణాకర్, నువ్వు పిటిషనర్నే వృత్తిగా, బ్లాక్మెయిలింగ్నే జీవన వృత్తిగా చేసుకుని బతుకుతున్న వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర చూస్తే మైదుకూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే మైదుకూరు నియోజకవర్గంలో ఒక పల్లెలో తన్నుతే నిన్ను ఎందుకు తన్నినారో అది కూడా తెలుసు. ఆడ తన్నుతే వేరే పల్లెకి ఎట్టొచ్చినావో, ఆ నుంచి తన్నుతే ప్రొద్దుడికి ఎట్టొచ్చినావో, ప్రొద్దుడూరుకు వచ్చినాక నీకు ఫైనాన్షియల్ గా మోరల్ గా సపోర్ట్ చేసిన స్నేహితుల్ని ఏ విధంగా మోసం చేసినావో మొత్తం అన్ని తెలుసు. శరణాలయంలో భోజనం ఏర్పాటు చేసిన ఐబీ రాజీవ్ నగర్ వాసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డులో గల సేవాజ్యోతి శరణాలయంలో తాండూర్ ఐబీ రాజీవ్ నగర్ వాసులు సౌమ్య, కంబాల కుమార్ కుటుంబ సభ్యులు చిరంజీవి సదాక్షి పుట్టినరోజు సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో భోజనం ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఇలాగే మా యొక్క సహాయ సహకారాలు అందజేసి అభాగ్యులకు, నిర్భాగ్యులకు నిరంతరం తోడుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సేవలు ఏ కొద్ది మందో చేస్తారు. ఈ దంపతుల సేవలు అభినందనీయం అన్నారు. శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి సగర సేవాజ్యోతి మాట్లాడుతూ ఇలాంటి అభాగ్యులకు ఆసరగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో జరుపుకునే పండుగలు, పర్వదినాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు, పెద్దల పుణ్యతిథి సందర్భం ఏదైనా ఏ విధంగానైనా సరే తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేసి ఆదుకోగలరని కోరుతూ చిరంజీవి సదాక్షి పుట్టినరోజు సందర్భంగా శరణాలయం తరపున శుభాశీస్సులు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సకల సుఖశాంతులతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు. భారతమ్మతో
కనెక్టెడ్ మేడం. ఇవాళ మా పాప బర్త్డే సందర్భంగా మేము సేవా జ్యోతి శరణాలయంకి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరితో కాసేపు స్పెండ్ చేసి పిల్లలందరికీ భోజనం అరేంజ్ చేయడం జరిగింది. ఇలానే మీ అందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్కి కాల్ చేయండి. పెళ్లి రోజైనా, బర్త్డే అయినా, ఇంకా స్పెషల్ డే ఏ అకేషన్ అయినా కూడా పిల్లలతో బయట ఏదో సెలబ్రేట్ చేసుకునే కన్నా పిల్లలకి ఒక